హలో గైస్, మీకోసం అయితే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చానండి. మీరు చూస్తున్నారు ఈ లైఫ్ థాట్స్ ఛానల్. మీకోసం అయితే ఒక బెంచ్ సేల్ రిక్రూటర్ అనే పొజిషన్ అయితే మీకు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. బెంచ్ సేల్ రిక్రూటర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణలో అండి. హైదరాబాద్ లో మీరు అయితే చక్కగా అనేది చేసుకోవచ్చు. ఇది బెంచ్ సేల్ రిక్రూటర్ అంటే ఏముంటుందంటే వేరియస్ ప్లాట్ఫామ్ వాళ్ళు జాబ్ గురించి వెతుకుతుంటారు. అంటే అదర్ కంట్రీస్ వాళ్ళు జాబ్ సెర్చ్ కోసము, ఈ కంట్రీస్ వాళ్ళు ఎవరైనా కూడా ఈ కంట్రీస్ నుంచి వేరే కంట్రీస్ కి వెళ్ళడానికి జాబ్ సెర్చ్ కోసము చూస్తుంటారు. వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వి వాళ్ళకి అంటే ప్లేస్మెంట్స్ ఇప్పియాలండి. వాళ్ళు సమ్ కంపెనీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు శాలరీ కూడా బాగుంటుంది, ఇన్సెంటివ్స్ కూడా మీకు వస్తాయండి. తప్పకుండా అప్లై చేయండి. తప్పకుండా ఇంటర్వ్యూ అనేది చేస్తారు. ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అయితే వాళ్ళని జాబ్ లో అయితే రిక్రూట్ అనేది చేసుకుంటారండి. జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి ఏముంటుందంటే ఎంట్రీ లెవెల్ అండి. ఫుల్ టైమ్ అనే జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. అంటే హెచ్ఎల్గా మీకు పని చేయాల్సి ఉంటుంది. డాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రీ టైప్ వచ్చేసి డాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అనలిటిక్స్. దీని యొక్క డీటెయిల్స్ టోటల్ గా చూస్తే డీటెయిల్స్ యొక్క బెంచ్ సేల్ రిక్రూటర్ వచ్చేసి ద బెంచ్ సేల్స్ రిక్రూటర్ పొజిషన్ ఇన్ ఎంట్రీ లెవెల్ రోల్ విత్ ఇన్ ఫోకస్ అండ్ రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ ఐటీ ప్రొఫెషనల్స్ బెంచ్ అసైన్మెంట్స్. అంటే వాళ్ళు ఐటీ ప్రొఫెషనల్స్ వేరియస్ ప్లాట్ఫామ్ వాళ్ళు జాబ్ కోసం సెర్చ్ చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి జాబ్ అనేది ప్లేస్మెంట్స్ అనేది చూపించాలి. అదైతే మీ యొక్క జాబ్ రోల్ అనేది ఉంటుంది. మీకైతే కీ రెస్పాన్సిబిలిటీస్ ఏముండాలంటే యూటిలైజ్ వేరియస్ ఛానల్స్, అంటే వేరియస్ వెబ్సైట్ గురించి మీరు యూజ్ చేయాలి. వేరియస్ వెబ్సైట్ కూడా మీద మీకు అవగాహన అనేది ఉండాలి. ఇంక్లూడింగ్ జాబ్ పోర్టల్స్ అంటే నౌ లింక్డ్ఇన్, నౌకరీ, గ్లాస్ డోరు, సమ్ అలా ఉంటాయి కదండి, వర్కింగ్ డే, ఇలా అన్ని ప్లాట్ఫామ్ మీకైతే జాబ్ పోర్టల్స్ ఏవేవి ఉంటాయో వాళ్ళకైతే మీకు చిన్న అవగాహన ఉండాలి. మళ్ళీ సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్ని సోషల్ మీడియా ద్వారా మీకైతే టెలిగ్రామ్ మీకైతే అవగాహన అనేది ఉండాలి. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అంటే యూటిలైజ్ మేము డైలీ చేసే పనులు ఏదైతే మొబైల్ చేసుకుని ఏదైతే జాబ్ కోసం ఏదైతే చూస్తూ ఉంటామో వాటి ద్వారా మీకు తప్పకుండా అవగాహన అనేది ఉంటుందండి. మీకు తప్పకుండా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. జస్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు అంతే. ఎగ్జామ్స్ కానీ అవి ఏముండవు, ఏం ఫీజెస్ కానీ ఏముండవు. జస్ట్ ఇంటర్వ్యూ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చూస్తారు. మీకు ఏమైనా మీరు చక్కగా వాళ్ళ ముందు పర్ఫామ్ చేసినట్టయితే మీ యొక్క బిహేవియర్ కానీ, మీ యొక్క యాటిట్యూడ్ కానీ, మీ యొక్క వాయిస్ లో ఉండే మీ యొక్క చూసి మీకైతే జాబ్ అనేది ఆపర్చునిటీ అనేది ఇచ్చేస్తారండి. ఇంకా మీకు ఏముండాలంటే స్క్రీన్ అండ్ ఎవాల్యుయేట్ ద క్యాండిడేట్ రెజ్యూమ్స్. అంటే క్యాండిడేట్ యొక్క రెజ్యూమ్స్ ఏదైతే ఉంటాయో మంచిగా చూడాలి. వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ స్కిల్స్, అంటే ఏ జాబ్ కి వాళ్ళు స్పెసిఫిక్ గా రిక్రూట్మెంట్ అంటే సూటబుల్ అవుతారు వాళ్ళండి మీకు చూడడానికి అయితే రావాలి. చిన్న కంప్యూటర్ మీద చిన్న నాలెడ్జ్ అయితే మీకు అనేది ఉండాలండి. మీకు ఇంకోటి ఏంటంటే ఈ జాబ్ అనేది మీరు చూస్తున్నారు కానీ, వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదండి. సబ్స్క్రైబ్ అయితే మీ తరపు నుంచి అయితే నేను ఒకటే ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి నా యొక్క ఛానల్ని. మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీ ముందు అయితే తీసుకొస్తాను. తప్పకుండా కామెంట్, మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయగలరని కోరుతున్నాను. మీకు ఇంకా క్లయింట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, కొలాబరేట్ విత్ బెంచ్ సేల్ రిక్రూటర్ టీమ్స్ అండి. అంటే మీకు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఈ కొలాబరేట్ వేరియస్ టీమ్స్ ఉంటాయి కదండి, వాళ్ళతోనైతే మీరు కొలాబరేట్ అంటే మీకు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళకి జాబ్ గురించి ఇట్లా పర్సన్ చూస్తున్నారు, ఈ స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళకి జాబ్ ఏవేవైతే ఉంటాయో వాళ్ళు అక్కడ పని చేద్దాం అనుకుంటారు, ఈ కంపెనీలో చేద్దాం అనుకుంటారు, అలాంటి మీకు అంటే వేరియస్ టీమ్స్ తోని మీరు వర్క్ చేయాల్సి అనేది ఉంటుంది. అందులో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ప్లేస్మెంట్ నెగోషియేషన్ ఫెసిలిటీస్ అండ్ ప్లేస్మెంట్ ప్రాసెస్ బై కోఆర్డినేటింగ్ విత్ క్యాండిడేట్స్ అండ్ క్లయింట్స్. అంటే మీ యొక్క క్యాండిడేట్స్ అయితే మీరు కొలాబరేట్ అవ్వాల్సి ఉంటుందండి. ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వాల్సి అనేది ఉంటుంది. మీరు డేటాబేస్ మేనేజ్మెంట్, మెయింటైన్ ద అక్యురేట్ ద అప్డేట్ డేటాబేస్, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇంక్లూడ్ దేర్ స్కిల్స్, అవైలబిలిటీ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. వాళ్ళకైతే వాళ్ళ యొక్క డేటాబేస్ ని మీరైతే చక్కగా అనేది మెయింటైన్ చేయాల్సి
చేయాల్సి అనేది ఉంటుంది. ఏదైతే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి, ఏదైతే స్పెసిఫిక్ స్కిల్స్ ఏదైతే ఉన్నావో వాళ్ళైతే మీరు డేటాబేస్ చక్కగా మీరు మెయింటైన్ చేయాల్సి అనేది ఉంటుంది. మళ్ళీ మీరు మార్కెట్ రీసెర్చ్ అంటే మీకు అప్ ట్రెండ్స్ లో ఏ జాబ్స్ ఉన్నాయి, అప్ ట్రెండ్స్ లో ఆయన ఏ స్కిల్స్ ఉన్నాయి అవన్నీ అయితే మీరు అయితే చూడగలగాలండి. అంటే సంథింగ్ జావా, పైథాన్ అలాంటివి, అంటే ట్రెండ్ లో ఏది నడుస్తుంది, ట్రెండ్ లో హై ప్యాకేజ్ ఉన్న జాబ్స్ ఏవి, అవన్నీ మీరు అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. అప్డేట్ అవుతూ మీరు అయితే వర్క్ చేయాల్సి అనేది ఉంటుంది. ఇంకా రిపోర్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్, మెయింటైన్ ద అప్రోప్రియేట్ రికార్డ్స్, అంటే రిపోర్టింగ్ కానీ వాళ్ళ యొక్క క్లయింట్స్ యొక్క డాక్యుమెంటేషన్, వాళ్ళ యొక్క రికార్డ్స్ కానీ చాలా చక్కగా అనేది మీరు మెయింటైన్ చేయాల్సి అనేది ఉంటుంది. టు జనరేట్ రిపోర్ట్ టు రిక్యూడ్, చక్కగా అంటే మీరు రిపోర్ట్స్ అయితే మరి చక్కగా మీరు జనరేట్ అయితే చేసుకొని ఉండాలి. మీరు మొత్తానికి వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి ఉండాలి, చక్కగా మాట్లాడాలండి. నెక్స్ట్ కన్విన్సింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. బేసిక్ మీరు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంకోటి రిక్వైర్మెంట్స్ వీళ్ళకి ఏం కోరుతున్నారంటే బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. మీరు బ్యాచిలర్ డిగ్రీస్ ఎనీ రిలవెంట్ ఫీల్డ్ అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీరైతే ఎలిజిబుల్, మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక చెప్తున్నారు కదా, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ skills with the ability to build relationship with candidates and clients, అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. క్లయింట్స్ తోని చక్కగా మాట్లాడడానికి చక్కగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీకు అనేది ఉండాలండి. నెక్స్ట్ ఎక్సలెంట్ సోర్సింగ్ అండ్ క్యాండిడేట్ స్క్రీనింగ్ ఎబిలిటీస్, అంటే ఎక్సలెంట్ అంటే మీ యొక్క క్యాండిడేట్స్ యొక్క క్లయింట్స్ యొక్క ఏదైతే ఉంటుందో కస్టమర్ యొక్క వాళ్ళ యొక్క రిజ్యూమ్స్ కానీ వాళ్ళ అంటే మనం చక్కగా చూడగలిగేటట్టు ఉండాలి. ఎలాంటి సైట్స్ కానీ అలాంటివి ఏమనేది ఉండకూడదు అని అంటున్నారు. చక్కగా ఆపరేటింగ్ అంటే మొబైల్ కానీ స్క్రీన్ కానీ ల్యాప్టాప్ కానీ మీ యొక్క చక్కగా అనేది ఆపరేటింగ్ చేయడానికి అయితే ఉండాలి. బేసిక్ ఐటీ టెక్నాలజీ జాబ్ రోల్స్ అండ్ ఇండస్ట్రీ టర్మినాలజీ, అంటే బేసిక్ ఐటీ టెక్నాలజీస్ గురించి అయితే మీకు కొంచెం తెలిసి ఉండాలంటే చిన్న అవగాహన ఉండాలి. జావా అంటే ఏంది, పైథాన్ అంటే ఏంది, అవి ఎలా వర్క్ చేస్తాయి, అలాంటి చిన్న జాబ్ రోల్స్, అందులో ఇండస్ట్రీలో కంపెనీస్ లో ఉన్న జాబ్ రోల్స్ ఏంటివి, జాబ్ లో వీళ్ళు ఏం చేస్తారు అనేది మీకు అయితే తెలిసి ఉండాలన్నమాట. ప్రొఫెషీ యూజింగ్ రిక్వైర్మెంట్స్ టు టూల్స్ ప్లాట్ఫామ్, అంటే ప్రొఫెసీ అంటే ఏదైతే జాబ్ కావాల్సిన టూల్స్ ఏదైతే ఉంటాయో అప్లై చేయడానికి కానీ అది మీకైతే చక్కగా యూజ్ చేయడానికి అయితే రావాలండి. టూల్స్ లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, క్లాస్ డోర్, లింక్డ్ఇన్, మై నౌకరీ.com, ఇవన్నీ అయితే మీకు చక్కగా యూజ్ చేయడానికి అయితే రావాలి.